ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడ్ హోళ్లగుంద పట్టణం చేరుకుని శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని అలాగే శ్రీ సాయిబన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వాల్మీకి మహర్షి విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హోళ్లగుంద పట్టణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని సీనియర్ నాయకులందరినీ శాల్వాలు పూలమాలతో సన్మానించారు. అదేవిధంగా చంద్రబాబు పేదల అభ్యున్నతి కోసం ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వారికి వివరించి తెలియజేశారు. అలాగే హోళ్లగుంద పట్టణంలో వివిధ కాలనీల్లో కలియ తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గిరి మల్లేష్, అలాగే హోళ్లగుంద పట్టణం మరియు మండల ఆయా గ్రామాల టీడీపీ నాయకులు మరియు ఆలూరు తాలూకా 6 మండలాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మనకు ఆలూరు తాలూకా నియోజకవర్గంలో బీసీగా నన్ను చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈరోజు ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇక్కడ బీసీలు ఉన్నాం కాబట్టి బీసీలకి ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చారు. ఇందుకు ముఖ్యంగా ఇంకో కారణం, ఐవీఆర్ఎస్ పెట్టినప్పుడు మా మీద అభిమానం ఉంచి ఆలూరు నియోజక ప్రజలంతా కూడా ఐవీఆర్ఎస్లో నన్ను ముందుగా వాళ్ళ అభిప్రాయం, ఎందుకంటే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ మేరకే టికెట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అలాంటిది ప్రజలు నన్ను కోరుకోవడం అనేది వారికి నన్ను రుణపడి ఉంటానని కూడా. అలాగే రాబోయే కాలంలో మీరంతా చూస్తున్నారు, ఈసారి ఎంపీ కూడా బీసీ కుర్వాడికి ఇచ్చారు. మరి ఆ ఘనత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దక్కుతుందని కూడా మీకు అందరికీ తెలియదు. ఇలా బీసీకి ముందు పెడుతున్నాం. మనం నిన్ననే పార్టీ ఆవిర్భావం చేసుకున్నాం. మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపించినప్పుడు కూడు గూడ నీడ అనే 3 అక్షరాలతో స్టార్ట్ చేసి కేవలం 9 నెలల్లోనే అధికారం చేజెక్కించుకున్న ఘనత మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము బీసీలు ఇలా అసెంబ్లీలో పోతున్నాం, లేకుంటే బీసీలు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ పోటీ చేస్తున్నామంటే ఆయన భిక్ష వల్లని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. ఈరోజు బీసీ ఎదగడానికి కారణం ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మళ్ళా 2014 నుంచి 19 వరకు మేమంతా ఇన్ఛార్జ్గా పనిచేసాం. 14లో కొద్దిగా దురదృష్టం వల్ల 1919 ఓట్లతోనే నేను ఓడిపోయాను. మరి ఈసారి అలా కాకుండా మీకు చేతులెత్తి మొక్కుతున్నా. ఇక్కడ వేదావతి ప్రాజెక్ట్ ఒకటి చేయాలి. గతంలో 14 నుంచి 19 వరకు ఆ వేదావతి ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఏమనేది అంత సంకీర్ణంగా చూసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు పెడితే డిసెంబర్ 18లో డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ అది మన ప్రభుత్వం అప్పుడు రాకపోయే వరకు పనులు ఆపారు. మరి ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రభుత్వం అసలు దాన్ని నోచుకోలేదు, పని కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే మంత్రి చేయడానికి రెడీ ఉంటే కూడా బీసీలను అణగదొక్కిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. ఈరోజు అదే మంత్రి స్థానంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఎంత డెవలప్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు డెవలప్ చేయలేదు? అంటే బీసీలు అంటే నామమాత్రమైన ఓట్లు మాత్రమే, లేకుంటే ఓట్లు దంచుకోవడానికి మాత్రమే బీసీలను ఉపయోగిస్తారు. కానీ అభివృద్ధి చెందడంలో బీసీలను ముందుకు రావాలనే వాదన అందరూ అనుకుంటున్నారు. అందుకోసమే దయ ఉంచి ఆ వేదావతి ప్రాజెక్టు కన్నా మనం సాధించుకున్నామంటే దాదాపు 1,00,000 ఎకరాల నీళ్లు మనం ఈ ఆలూరు తాలూకు ఇవ్వచ్చు. అది అధికారికంగా. మీరంతా వడగొండ మండలంలో ఉన్నారు, ఎల్ఎల్సీ కాలువ కింద నీళ్లు పడుతున్నాయి. మీకు ఎన్ని వేల ఎకరాలకి అధికారికంగా ఉంది, ఎన్ని వేల ఎకరాలకి అనధికారికంగా తెలుస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం 1,00,000 ఎకరాలకి అధికారికంగా నీళ్ళు ఇచ్చామంటే మిగతా ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, ఒక్కసారి ఆలోచించండి. అలాగే నగరడోన రిజర్వాయర్ మేము 5 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేకపోయింది. అలాగే చిప్పగిరి మండలంలో హంద్రినీవా అని తూము పెట్టాం మా ప్రభుత్వం అన్నప్పుడు. మరి దాన్ని పర్మనెంట్గా ఒక స్లీవ్స్ చేయలే, అంటే పర్మనెంట్గా అక్కడ వాళ్ళు వాటర్ అలొకేషన్ చేసి పెడతారు, అది కూడా చేయలే. మరి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. దేవనకొండ మండలంలో దాదాపు 32,000 ఎకరాలకి హంద్రినీవా నుంచి నీళ్ళు ఇచ్చాం. మన ప్రభుత్వం ఉన్నంత వరకు మనం 20,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. ఇంకా 16,000 ఎకరాలు అప్పుడు పెండింగ్ పడింది పిల్ల కాలువలతో. కానీ మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా పిల్ల కాలువలతో కూడా ఈ ప్రభుత్వం చేత కాలేదంటే ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి. మనకు వాళ్ళ సొంత ఆదాయం చూసుకుంటున్నారు ఎన్నో రకాలుగా.
ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఇవన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే మనము సంతోషపడేది కాదు, మన నుంచి ఎంత దోచుకుంటున్నారు అనేది కూడా మీరంతా ఒకసారి ఆలోచించాలి. మీరంతా ఒకసారి ఆలోచించి మళ్ళీ ఈసారి మనం ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మిమ్మల్ని ఇంకోటి కొడుతున్నా, అన్ని మండలాల నుంచి ఎమ్మెల్యేలు అయినారు, వడగుంద మండలం నుంచి ఒకటి కాదు. ఇది మనం ఒక ఛాలెంజ్గా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మండలం ఏం చిన్నది కాదు, దాదాపు 38 నుంచి 40,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్న ఓటు ఉన్న మండలం మంది. మరి ఇలాంటి తరుణంలో మనం ఎందుకు ఎన్నుకోరాదు? ఒక్కసారి చేజెక్కించుకున్నాం, మళ్ళీ ఒకసారి చేజెక్కించుకోరాదని మిమ్మల్ని అంతా నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను. మనకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకి జనసేనాని సపోర్ట్ ఉన్నారు, బీజేపీ సపోర్ట్ ఉన్నారు, మన సపోర్ట్. మరి 3 సపోర్టులతో మనం ఈసారి కొట్టాల్సిందే అని మీకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు, ఎప్పుడూ రాదు ఈ అవకాశం. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నా, ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వస్తా, ప్రతి ఒక్కరిని మొక్కి చేతులు ఇచ్చి మొక్కి మిమ్మల్ని ఓటు అడుగుతా. ఈ 2 రోజుల్లో అంతా ఫిక్స్ చేసిన తర్వాత మంగళ బుధవారం నుంచి ఏ మండలాలకి ఎలా పోవాలని ఒక టైం టేబుల్ వేసుకుని అలా తిరుగుతాం. ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా టచ్ చేస్తాం. ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకుని ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మీకు అందరికీ రుణపడి ఉంటాం. మీ రుణం కూడా తీసుకుంటాం. మీరే చూశారు, గతంలో ప్రభుత్వంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఎన్ని అభివృద్ధి చేశాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం. మేమేం సంక్షేమ పథకం తక్కువ ఇవ్వలేదు. లాస్ట్కు పసుపు కుంకుమ ఇచ్చాము, ఎంత ఇచ్చాము మీరు కూడా ఆలోచించండి. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఇలాంటి పథకాలన్నీ ఇచ్చాం. కాకపోతే దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలేదు. మరి ఇప్పుడైనా ఒక్క ఛాన్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్తో మా ఆంధ్రప్రదేశ్ ఎంత వెనక్కబడిపోయింది ఒక్కసారి. ఎన్ని ప్రాజెక్టులు వాపస్ పోయినాయి మీకు తెలుసా? కియా దగ్గర ఉండి ఇంకా వేరే ప్రాజెక్టులన్నీ వచ్చేవన్నీ రాలేకపోయింది. మరి కియా తెచ్చింది ఎవరు? ఆ రోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి. కాబట్టి మీరంతా ఒకసారి చూసుకుని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి, ఓటు అనేది ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది. అది ఎప్పటికి రాదు, 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంటుంది. మరి దాన్ని ప్రయోగించి మీరు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు. ఉమ్మడి అభ్యర్థిగా నేను బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నాను. నన్ను గెలిపిస్తారని మీకు అందరికీ చేతులెత్తినప్పుడు అవకాశం ఇచ్చింది. ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై బీజేపీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై పవన్, జై పవన్, పవన్ కుమార్, జై బీజేపీ, జై బీజేపీ, జై తెలుగుదేశం.